హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు గార్డెన్లో ఉన్న 2 పెద్ద మొక్కల్ని రీపాట్ చేస్తున్నాము. వీటిని డ్రమ్లలోకి మారుస్తున్నాము. ఎప్పుడైనా సరే మనం డ్రమ్ములకి వాటర్ డ్రైనేజ్ హోల్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీనికి 6 హోల్స్ పెట్టాను. కొంచెం పెద్ద పెద్ద సైజులోనే పెట్టాను. లేకపోతే చెట్టుకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం మళ్ళీ వాటర్ డ్రైనేజ్ లేకపోతే చెట్టు అంతా పాడైపోయే ప్రమాదం ఉంది. చెట్టు చనిపోయే ప్రమాదం ఉంది. దీనికోసం నేను ఎర్రమట్టి, దాంట్లో కొంచెం ఇసుక, ఇంకా లీఫ్ కంపోస్ట్ ఉంది. అంటే గార్డెన్లో ఊడ్చిన చెత్త అంతా కలిపి నేను ఒక డ్రమ్లో వేస్తాను. ఇప్పుడు ఆ లీఫ్ కంపోస్ట్ కలిపి నేను ఇప్పుడు డ్రమ్ములు అయితే ఫిల్ చేస్తున్నాము. మన గార్డెన్లో వచ్చిన ప్రతి మొక్క, తీగ ఏదైనా సరే పాడైపోయి ఎండిపోయిన చెట్లన్నిటినీ తీసేసి నేను ఈ డ్రమ్లో వేస్తాను. ఇప్పుడు దాన్ని కంపోస్ట్ కింద వాడుకుంటాము. ఇప్పుడు ఈ మట్టితో పాటుగా ఇసుక, కొంచెం వేపపిండి కలిపి ఆ డ్రమ్మునైతే నింపేసేసి మనం ఇప్పుడు చెట్లనైతే నాటుకుందాము. చూడండి, అడుగునైతే కొంచెం కంపోస్ట్ అయింది. మిగతాదంతా ఎండాకులే ఉండిపోయినాయి. పర్వాలేదు, అవి డ్రై లీవ్స్ కాబట్టి చక్కగా కంపోస్ట్ అయిపోతాయి మట్టితో కలిసి ఉండే వరకు. నేను వాటర్ అయితే ఏమీ వాటిలో స్ప్రే చేయను, అందువలన అలాగే ఉండిపోయినాయి. ఆ డ్రమ్ముకి మేము హోల్స్ పెట్టలేదు, దానివల్ల నేనైతే వాటర్ అయితే స్ప్రే చేయను. అందుకని ఎండిన ఆకులు అయితే అలాగ ఉండిపోయినాయి. ఇప్పుడు మంచి లీఫ్ కంపోస్ట్ అయితే తయారవుతుంది మనకి దీంట్లో పెట్టడం వలన. మట్టి కూడా చాలా గుల్లగుల్లగా ఉంటుంది. అందుట్లో మనం ఎర్రమట్టి వాడుతున్నాం కాబట్టి చెట్లు కూడా చక్కగా పెరుగుతాయి. ఇప్పుడు దీంట్లో రెండు గుప్పిళ్ళు అయితే వేపపిండి చల్లుతున్నాను, అంతేను, ఇంకేమీ వేయను. కొంచెం ఇసుక, ఈ లీఫ్ కంపోస్ట్ వేయటం వలన మట్టి అయితే గుల్లగుల్లగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో ఒక అవకాడో మొక్కనైతే నాటుతున్నాను. మనం డ్రైన్ హోల్స్ అన్నీ పెట్టుకున్నాం కదా, దాంట్లో వాటర్ అనేది చక్కగా డ్రైన్ అయ్యేటట్టుగా చూసి దాంట్లో కొన్ని ప్రమిదలు ఉంటాయి, అవి కొన్ని రాళ్ళ మొక్కలు అయితే వాటి మీద వేసాను. వాటర్ చక్కగా డ్రైన్ అవ్వటానికి పెట్టాము. మనం ఎప్పుడైనా సరే ఇలాగా పెద్ద డ్రమ్ములు పెట్టుకున్నప్పుడు డ్రైన్ హోల్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. దానివలన ఎటువంటి ప్రాబ్లం లేకుండా చెట్టు చక్కగా పెరిగిద్ది. ఇప్పుడు కొంచెం అయితే మట్టి వేసేసి ఈ లీఫ్ కంపోస్ట్ తోటి ఉన్న మట్టిని వేసి తర్వాత ఈ కొమ్మలు, ఎండు పొలలు అన్నీ కూడా దాంట్లో వేసేస్తాను. అవి నిదానంగా కంపోస్ట్ అవుతూ చెట్టుకు మంచి ఎరువుగా తయారవుతాయి. ఇది డ్రై లీవ్స్ అవ్వటం వలన ఎటువంటి వేడి అనేది రాదు. ఇంకా వానపాములు అయితే బాగా పెరుగుతాయి. మనం ఇలాగా పెద్ద పెద్ద డ్రమ్ములలో పెట్టుకున్నప్పుడు ఎక్కువ శాతము ఇలా కలుపుకోవటం వలన మనకి ఎప్పుడూ కంపోస్ట్ అనేది విడిగా ఇవ్వనవసరం లేకుండా చక్కగా ఎప్పటికప్పుడు అదే కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా పైగా మనం వారానికి ఒక 2 సార్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే చాలు, ఈ పెద్ద మొక్కలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఎండిపోయిన పుల్లలు అన్నీ కూడా అడుగున కొద్దిగా మట్టేసిన తర్వాత ఇవి పెట్టేస్తున్నాను. తర్వాత మట్టి మొత్తం ఫిల్ చేసేసి మనం మొక్కను తీసుకొచ్చి పెడదాము. నేను పెద్ద మొక్కలు పెట్టేటప్పుడల్లా ఇలానే పెడతాను. ఎక్కువగా నేను మడిలోనే పెట్టుకున్నాను నా మొక్కలన్నిటినీ, పెద్ద పెద్ద మళ్ళు కట్టించేసి. అందుకని నాకైతే ఫ్రూట్స్ అయితే బాగా వస్తూ ఉంటాయి. ఈ అవకాడో చెట్టు మాత్రం ఈ డ్రమ్లో పెడుతున్నాను. చిన్న చిన్న పార్ట్స్లో పెట్టినట్టయితే బాగా ఎదగదు. మనం ఎప్పుడైనా కానీ చెట్టు సైజుని బట్టే మనం కుండీ నిర్ణయించుకోవాలి. నేను మొదటైతే అవకాడో చెట్టుని చిన్న కుండీలో పెట్టాను. చూడండి, మీకు చూపిస్తాను. 10 లీటర్స్ బకెట్లో పెట్టాను. ఇప్పుడు ఆ చెట్టు ఎంత పెద్దగా అయ్యిందో చూడండి. పోయిన సమ్మర్లో కూడా చక్కగా ప్రాబ్లం లేకుండానే పెరిగింది. కాకపోతే ఇంకా దాన్ని ఇంత పెద్ద చెట్టు అయిన తర్వాత దాన్ని అంత 10 లీటర్స్ కుండీలో ఇంకా పెంచటం అనేది కష్టము. అందుకని ఇప్పుడు డ్రమ్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాము.
చెట్టు సైజును బట్టే మనము కుండీని కూడా నిర్ణయించుకోవాలి. దీన్ని నేను నర్సరీలోనే తీసుకొచ్చాను. చాలా చిన్న మొక్క అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ 10 లీటర్స్ బకెట్లో చాలా పెద్దగా అయ్యింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసి మనం దీంట్లోకి అయితే మార్చుకుందాము. ఎప్పుడైనా సరే డ్రమ్ములో మనం కిచెన్ వేస్ట్ తోటి నింపుకున్నప్పుడు చాలా కిందకి దిగిపోతూ ఉంటుంది. కంపోస్ట్ అయినప్పుడల్లా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువగా అదిమి పెట్టేసేసి అప్పుడే మనం మొక్కను పెట్టుకోవాలి. అప్పుడు పైకి ఉన్నా కానీ మొక్క తర్వాత చిన్నగా కిందకి దిగిపోతుంది. అప్పుడే మనకి మళ్ళీ దాని వేర్లు విస్తరించడానికి సరిపోయినంత కుండీకి అడుగు వరకు వెళ్ళినా కూడా సరిపోయినంత ప్లేస్ అయితే ఉంటుంది. చూడండి చక్కగా వచ్చేసింది 10 లీటర్స్ బకెట్లో నుంచి వెళ్ళి. ఇప్పుడు మొక్క సెంటర్లో వచ్చేలాగా మనము దాన్ని ఒక పక్కకి పెట్టుకుంటున్నాము. ఇంకా కొంచెం మట్టి వేస్తేనే బాగుంటుంది అనేసి మొక్క కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కంపోస్ట్ అయ్యే క్రమంలో ఇంకా కిందకి వెళ్ళిపోద్ది అనేసి ఇంకొంచెం మట్టి అయితే పోస్తున్నాము. కంపోస్ట్ తోటి కలిపిన మట్టిని నేను ఎప్పుడైనా సరే ఏ మొక్కలు పెట్టినా కానీ ఇలా కిచెన్ వేస్ట్ కానీ డ్రై లీవ్స్తో కానీ పెడతాను. తర్వాతే పైన వేసేది ఎక్కువగా ఇస్తూ ఉంటాను. ఒక చెట్టు డల్నెస్ని బట్టి ఒక 2-3 గుప్పెళ్ళు వర్మీ కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ ఇస్తాను, కో మెన్యూర్ కానీ, లేకపోతే ఓన్లీ లిక్విడ్సే ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఆ మొక్క కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా కుండీని అయితే జరిపి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా నింపేస్తాము, ఒత్తి నింపేసేస్తాము. చూడండి ఇప్పుడు ఈ డ్రమ్లో మేమైతే దీన్ని ఎలా పాటింగ్ చేస్తున్నామో చూడండి. ఇలాగా ఎప్పుడైనా కానీ సైడ్స్ మొత్తం అదిమి పెట్టేసేసి దానికి సరిపోయినంత మట్టి అయితే వేసి పెట్టాలి. కొమ్మలన్నీ ఒరిగిపోకుండా దాన్ని ఒక స్టిక్ కట్టేసి చక్కగా దానికేసి కట్టినట్టయితే గాలికి కూడా కొమ్మలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి. ఇప్పటి నుంచి మనము ఈ చెట్టుని లైట్ ప్రూన్ చేసుకుంటూ ఉన్నట్టయితే గుబురుగా వస్తుంది. మరీ హైట్ అయితే పెరగనీయకూడదు. మరీ ఎక్కువ హైట్ పెంచినట్టయితే కుండీతో సహా గాలికి పడిపోతుంది, ఎప్పుడు పడిపోయి కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి. అందుకని మనము ఈ కుండీ బరువుకు తగ్గట్టే పైన చెట్టు బరువు కూడా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చెట్టును రీపాట్ చేసుకుందాము. ఇది సీతాఫలం చెట్టు. మనము తినేసేసి కిచెన్ వేస్టులో నుంచి మొలిచింది ఇది. అయినా కానీ దాన్ని ఒక చిన్న పాట్లో పెట్టాను, చూసారా ఎంత పెద్దది అయిపోయిందో. దానికి ఫ్లవరింగ్ కూడా వస్తున్నాయి, కాకపోతే బలం లేకపోవటం వలన రాలిపోతున్నాయి. ఎప్పుడైనా సరే మనకి వచ్చిన చెట్టు ఫ్లవరింగ్ అనేది ఆగాలంటే దానికి సరైన పోషకాలు కూడా చక్కగా అందాలి. ఎప్పుడైనా సరే మొదటిసారి వచ్చిన పూత నిలబడదు. అందుకని ఇప్పుడైతే చెట్టు అయితే ఫ్లవరింగ్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని ఆ చిన్న కుండీలోంచి పెద్ద డ్రమ్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాము. చూశారు కదా ఎంత చిన్న పాట్లో అది పెరిగిందో, ఇంత పెద్ద చెట్టు. అందుకని ఇప్పుడైతే దీంట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాము. ఎందుకంటే దీనికి ఇక నుంచి ఎక్కువ పోషకాలు కావాలి. అప్పుడే మనకి చెట్టు కూడా బాగా ఎత్తు అయితే పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని చక్కగా మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయేటట్టుగా నెట్టేస్తున్నాము. ఏర్లు అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా చక్కగా లోపలికి నెట్టేసి పైన కూడా మట్టేసేసాను. లాస్ట్లో ఆ చెట్టుకి ఈ చెట్టుకి చెరి 2 గుప్పెళ్ళు అయితే వేపపిండి వేసాను పైనుంచి వెళ్ళి. ఎందుకంటే ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుంది. అందుకని చెట్టు మొదట్లో చుట్టూ అయితే చెట్టు పెట్టిన తర్వాత అయితే దాంట్లో వేశాను. చూసారుగా, మనము చాలా సింపుల్గా మనం పెద్ద మొక్కలను అయితే డ్రమ్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఎప్పుడైనా సరే మనం వర్షాకాలంలోనే ఇలాగా చల్లగా ఉన్నప్పుడు షిఫ్ట్ చేసినట్టయితే
రీపాట్ చేసుకున్నట్టయితే చెట్లు అయితే వడిలిపోకుండా చక్కగా పెరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.